మీరు వ్యాపారం చేసి లక్షల్లో ఆదాయాన్ని సంపాదించాలని కోరుకుంటున్నారా? గ్రామాల్లో కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అతి తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారం ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీరు జీవితంలో త్వరగా సెటిల్ అవ్వాలనుకుంటే అనేక మార్గాలున్నాయి. వాటిలో బిజినెస్ ఒకటి. బిజినెస్ పెట్టాలంటే పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అక్కర్లేదు. అవసరాలను గుర్తించి సరైన ఐడియాకు కార్యరూపం ఇవ్వడమే మీ పని. మీకు స్వతహాగా బుక్స్ చదివే అలవాటు ఉంటే లైబ్రరీ బిజినెస్ లో మీరు మరింత రాణించగలరు. చిన్న వ్యాపారం మొదలు పెట్టడానికి మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? ఏ 1 లక్ష, బి 3 లక్షలు. మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రస్తుతం మండలాలు, పట్టణాలు, నగరాల్లో ఎక్కడైనా ఈ వ్యాపారం మొదలు పెట్టొచ్చు. ఈ రోజుల్లో ముఖ్యంగా పరీక్షలు జరిగే సమయాల్లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్లకు ప్రశాంతంగా చదవడానికి ఆహ్లాదకరమైన ప్రదేశం అవసరం. వారి అవసరాలకు తగ్గట్లే మీరు లైబ్రరీ వ్యాపారం మొదలు పెడితే మీకు తప్పక లాభదాయకంగా ఉంటుంది. లైబ్రరీ ఏర్పాటుకు మీకు కావలసిందల్లా 100 మంది స్టూడెంట్స్ కూర్చునే స్టడీ లైబ్రరీకి తగిన స్థలం. లైబ్రరీకి సరిపడా టేబుల్స్, చైర్స్, ఫ్యాన్స్, డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు. లైబ్రరీకి వచ్చే స్టూడెంట్స్ దగ్గర నెలకు 500 రూపాయలు ఫీజు వసూలు చేస్తూ స్టూడెంట్స్ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 షిఫ్టుల్లో వచ్చేలా ప్లాన్ చేసుకుంటే 3 × 100 = 300 స్టూడెంట్స్. అలా ఒక నెలకు 300 × 500 రూపాయలు = 1,50,000 రూపాయలు. అంటే సంవత్సరానికి 1,50,000 రూపాయలు × 12 = 18 లక్షలు. దీనికి అదనంగా పక్కనే టీ ఏర్పాటు చేస్తే మరింత ఆదాయం ఏర్పడుతుంది. కరెంట్ బిల్, క్లీనింగ్, వాటర్, ఇద్దరు శాలరీస్ కలిపి సంవత్సరానికి 6 లక్షల రూపాయలు ఖర్చు పోతే 18 - 12 లక్షల లాభం. అంటే నెలకు 1,00,000 రూపాయలు ఈ లైబ్రరీ ద్వారా సంపాదించొచ్చు. ఈ ఐడియా మీకు నచ్చితే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి.